తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఇవాళ వరంగల్ ఆసుపత్రిని సందర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నిలబెట్టారని కవిత ఆరోపించారు. ఉత్తర తెలంగాణకే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రికి సూది ఉంటే దూదులేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో 3 సంవత్సరాల నుంచి కొత్త పరికరాలు లేని దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2 మహిళా మంత్రులు ఉన్న జిల్లాలో ప్రసూతి ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా? వాళ్ళది ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు, నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పేద పరిస్థితిలో ఉన్నారు. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి, మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా? వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా? అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని